రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వల్లభనేని వంశీ కస్టడీ నేటితో రెండో రోజుకు చేరుకుంది. సాయంత్రం 5 గంటల వరకు కృష్ణలంక పోలీసులు విచారించనున్నారు. ఉదయం సాయంత్రం వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. నిన్న 3.5 గంటల పాటు ప్రశ్నించగా తన ఫోన్ ఎక్కడ పెట్టానో గుర్తులేదంటూ వల్లభనేని వంశీ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. నిన్నటి కస్టడీలో వంశీపై పోలీసులు 20 ప్రశ్నలను సంధించారు. 3 సెల్ ఫోన్స్ వాడుతున్నట్లు విచారణలో తెలిపారు. ఫోన్ నెంబర్లను వంశీ నుంచి సేకరించారు. ఇక అరెస్టు సమయంలో తన ఫోన్ ఎక్కడ పెట్టానో మర్చిపోయానని చెప్తున్నారు వంశీ. సత్యవర్ధన్ ను హైదరాబాద్ ఇంటికి తీసుకువెళ్లి అంగీకరించిన వంశీ తనను సత్యవర్ధన్ అని తెలియదంటున్నారు. రైట్, దీని మీద మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఈ రోజు జరిగే ఈ విచారణలో మరి వంశీని ఎటువంటి క్వశ్చన్స్ అడగబోతున్నారు, ఆయన ఎటువంటి సమాధానాలు ఇవ్వబోతున్నారు? వంశీ రెండో రోజు కస్టడీకి కొద్దిసేపటి క్రితమే విజయవాడ జిల్లా జైలు నుంచి పోలీసులు కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విజయవాడ జిల్లా జైలు నుంచి నేరుగా ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం మళ్ళీ అక్కడి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తరలిస్తారు. అక్కడ రెండో రోజు విచారణ ప్రారంభం కానుంది. విచారణలో నిన్న మొదటి రోజు దాదాపు 30 ప్రశ్నలకి సంబంధించి పోలీసులు అడిగినప్పటికీ కూడా వాటిలో దాదాపు అన్నిటికీ కూడా తెలియదు, తనకి గుర్తులేదనే సమాధానాలనే వంశీ చెప్పినట్టు కూడా కొంతమేర సమాచారం ఉంటుంది. వంశీతో పాటు ఇంకో 2 నిందితులకు సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ప్రసాద్తో పాటు లక్ష్మీపతి వీళ్ళిద్దరికి సంబంధించి కూడా నిన్న ఈ రోజు కూడా తీసుకున్నారు. అయితే ఏసీపీ విచారణ ఇచ్చినట్టు కూడా కొంతమేర సమాచారం అవుతుంది. వంశీకి సంబంధించి దామోదర్ ఏసీపీ విచారించినట్టు తెలుస్తుంది. దాదాపు 30 ప్రశ్నలు ప్రశ్నించినప్పటికీ కూడా వాటిలో ఏటికి కూడా తనకి తెలియదు, సంబంధం లేదు, గుర్తులేదు, ఈ 3 పదాలే ఎక్కువగా వంశీ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయితే భోజనానికి సంబంధించి నిన్న ఉదయం నుంచి కూడా ఏమీ వద్దు, ఎన్నిసార్లు అడిగినప్పటికీ కూడా తను భోజనం చేయను అనేది వంశీ ప్రధానంగా చెప్పినట్టు కూడా కొంతమేర సమాచారం అవుతున్న నేపథ్యంలో ఈ రోజు రెండో రోజు కూడా కొన్ని కీలకమైన ప్రశ్నలు సంధించే అవకాశం కనిపిస్తుంది. అసలు సత్యవర్ధన్ని ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది, సత్యవర్ధన్ సంబంధించి వంశీ అంటే హైదరాబాద్లో ఉన్న మైబూజా హోమ్లో ఎందుకు ఉన్నారంటే నిన్న ఆ ప్రశ్నకి సంబంధించి కూడా వంశీ అతను సత్యవర్ధన్ అని తనకి తెలియదు అనేది కూడా పోలీసులకు చెప్పినట్టు కొంతమేర సమాచారం అందుతుంది. అయితే దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ఆధారంగా ఇప్పటికే పోలీసులు వంశీని ప్రశ్నించారు. ఈరోజు కూడా దానికి ఆధారంగా కొంత సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అదేవిధంగా సాంకేతిక పరంగా వంశీ కాల్ డేటాస్ ఆధారంగా కూడా ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే 2 నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ప్రశ్నించారో అయితే వాళ్ళు ఏ రకంగా సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారు, అదేవిధంగా ఎక్కడికి తీసుకెళ్లారు, ఈ పథక రచనకి సంబంధించిన వ్యూహరచన ఎవరిది, ఎక్కడెక్కడ ఈ సత్యవర్ధన్ కిడ్నాప్ అనంతరం ఎక్కడెక్కడికి తీసుకెళ్లారనే అంశాలన్నీ కూడా ఒప్పుకున్నట్టు కొంతమేర సమాచారం ఉన్న నేపథ్యంలో ఈ అంశాలపైన ఈరోజు వంశీని విచారించే అవకాశం కనబడుతుంది. పూర్తి స్థాయిలో సత్యవర్ధన్ని కిడ్నాప్ అంశానికి సంబంధించి వంశీ అనుచరులైన కొమ్మ కోట్లు కావచ్చు, రంగా కావచ్చు, ప్రధానంగా వీళ్ళు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. వీళ్ళకి సంబంధించి కూడా పోలీసులు ప్రస్తుతం గాలింపు చర్యలు అయితే చేపడుతుందో ఒక బృందం. అయితే వాళ్ళకి సంబంధించి తన అనుచరులే అంటూ వంశీ ఒప్పుకున్నప్పటికీ కూడా తనకి కారు లేదు అంటే నిన్న జరిగిన విచారణలో భాగంగా వంశీ తనకి అసలు కారు లేదనేది కూడా సత్యవర్ధన్ని తీసుకెళ్లిన కిడ్నాప్ చేశారని భావించే కారులో ఆ కారు ఎవరిదని ప్రశ్నించినప్పటికీ తనకి అసలు కారు లేదు, ఆ కారు ఎవరిదనేది నాకు తెలియదు అనేది దానికి సంబంధించి వంశీ సమాధానించినట్టుగా కొంతమేర సమాచారం అందుతుంది. ఇక వంశీ ఫోన్ అనేది కొంత కీలకంగా మారనుంది. ఈ ఫోన్కి సంబంధించి ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, సోదా చేస్తున్న నేపథ్యంలోనే దానికి సంబంధించి కూడా కొంత వంశీని ప్రశ్నించడం కూడా సమాచారం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే తనకి 3 ఫోన్లు ఉన్నాయని, అరెస్ట్ సమయంలో తను వాడే ఫోను ఎక్కడ పెట్టానో తనకి గుర్తులేదంటూ కూడా వంశీ పోలీసులకి బదిలించినట్టు కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా ఫోన్లకి సంబంధించి కొంత ప్రశ్నించే అవకాశం ఉంది. అదేవిధంగా మైహోం భూజా నుంచి అటు విశాఖకి ఎప్పుడు తరలించారు, ఎందుకు మైహోం భూజాలో సత్యవర్ధన్ ఉన్నారు, ఒక రోజు అంటే ఒక తెలియని వ్యక్తి ఏ రకంగా ఇంట్లో ఉంచుకున్నారు అనే దానికి సంబంధించి ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. దాంతోపాటు వంశీ ఈ కాల్ డేటా ఆధారంగా అంటే ఏ నెంబరు 3 నెంబర్లు వాడుతున్నారు కాబట్టి ఆ 3 నెంబర్లు కూడా వంశీ నుంచి సేకరించే పనిలో పోలీసులు అయితే ఉన్నారు. ఈరోజు ఆ పోలీస్ కస్టడీలో ప్రధానంగా ఈ 3 నెంబర్లతో పాటు
ఏదైతే ప్రధానంగా వంశీ వాడతారో దానికి సంబంధించి కూడా సేకరించే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కాల్ డేటా ఆధారంగా కొంత కీలకమైన సమాచారం రాబట్టే అవకాశం ఉందంటూ కూడా పోలీసులు భావిస్తున్నారు. సాంకేతిక పరంగా అదేవిధంగా జియో ట్యాగింగ్కి సంబంధించిన లొకేషన్స్ ట్రేస్ అవుట్ చేసే ఉపయోగంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుండే పోలీసుల భావన నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఈ విచారణకు సంబంధించి కొంత సహకరించట్లేదు. అదేవిధంగా వంశీ చెప్పే సమాధానాలకు సంబంధించి కొంత అసత్యాలకు దూరంగా అంటే సత్యాలకు దూరంగా ఉన్నాయి, ఎక్కడా కూడా సహకరించట్లేదనే భావనలో పోలీసు అధికారులు ఉన్నట్టు కూడా మనకి సమాచారం అంతో నేపథ్యంలో రెండో రోజు కస్టడీ మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కానుంది. అటు ప్రభుత్వ హాస్పిటల్ నుంచి నేరుగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ చేరుకుంటారు. అక్కడ రెండో రోజు విచారణ ప్రారంభం కానుంది. అయితే ముగ్గురికి సంబంధించి నిన్న ఏ రకంగా అయితే ముగ్గురు ఏసీపీలు విచారణ చేశారో ముగ్గురు ముద్దాయిలకు సంబంధించి ఈరోజు కూడా ముగ్గురు ముద్దాయిలకు సంబంధించి ఒక్కొక్క ముద్దాయిని ఒక్కొక్క ఏసీపీ విచారించే అవకాశం కనబడుతుంది. అయితే వంశీకి సంబంధించి కొంత కీలకమైన అంశాలను ఈరోజు ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. విష్ణువర్ధన్ని విశాఖలో ఉన్న అపార్ట్మెంట్కి తరలించారు కాబట్టి అక్కడ సత్యవర్ధన్కి సంబంధించి అక్కడ ఎందుకు తరలించాల్సి వచ్చింది, ఎందుకు విశాఖ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు, ఎవరెవరు వెళ్ళారు, ఇలాంటి కీలకమైన అంశాలన్నీ కూడా ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తుంది. రేనా రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.